మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనల్ని క్షేమంగా వాక్యం ధ్యానించుకునే కృప అనుగ్రహించినందుకు దేవుని స్తోత్రములు. ఈ దినమందు పుట్టిన దినములు వివాహ దినం జరుపుకున్న బిడ్డలను కూడా దేవుడు విశేషముగా ఆశీర్వదించాలని మేము ప్రార్థన చేస్తున్నాము. సంవత్సరాంతం వరకు దేవుని కృప మీకు తోడుగా ఉండాలని మేము ఆశిస్తున్నాము. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నారు మనకి. మనం ఏమైనా సమస్యల్లో పడి ఉన్నామా, మనం ఏమైనా వేదనలో పడి ఉన్నామా, మనం ఏదైనా దిగులు పడి ఉన్నామా, మనల్ని చూస్తున్న దేవుడు కదా, అనుక్షణము ఆయన వాత్సల్యత మన మీద చూపుతున్న దేవుడు కదా. అందుకనే వాగ్దానం చేస్తున్నారు ఏమని, యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నీకు తోడై ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నారు. ఈ దినమందు మీరు ఏ ఆలోచన కలిగి ఉన్నారో, ఒకవేళ ఏదైనా చింత కలిగి ఉన్నారేమో, ఏదైనా నిస్సహాయక స్థితిలో ఉన్నారేమో, ఏదైనా ఆలోచన కలిగి ఉన్నారేమో, ఇది నాకు ఎలా జరుగుతుంది అనే ఆలోచన కలిగి ఉన్నారేమో, ఇది నేను ఎక్కడి నుండి తెచ్చుకోగలను అనే ఆలోచన కలిగి ఉన్నారేమో, ఏమీ అక్కర్లేదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యెహోవా వాక్కు ఇదే అని కూడా తెలియజేస్తున్నారు. ఏదని, నిన్ను రక్షించుటకు నీకు తోడై ఉన్నాను. మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడని, మనల్ని పోషించే దేవుడుగా ఉన్నాడని, మనకి ప్రతి చిక్కు నుండి విడిపించే దేవుడుగా ఉన్నాడని, మనకి రక్షణ ఇచ్చి మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మరి ఒకసారి మనల్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఆశీర్వదిస్తున్నాడు. ఆయనే మనకి రక్షణ, ఆయనే మనకి రక్షకుడు, ఆయనే మనల్ని రక్షించే దేవుడు. కాబట్టి మన దేవుని యొక్క సహాయం పొందుకుంటూ మనము దినదినము క్షేమంగా జీవించవలసి ఉన్నది. ఆయన మీద ఆధారపడి ఆయన రక్షించే దేవుడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ దినదినము ఆయన యొక్క కృపను వేడుకుంటూ సంతోషంగా ఈ జీవితాలను జీవించవలసి ఉన్నది. సంతోషంతో ఆనందిస్తూ మనం జీవితాలను గడపవలసి ఉన్నది. ఆయనే మన రక్షకుడు కనుక, మనల్ని కాపాడే దేవుడు కనుక, మన ప్రతి అవసరత తీర్చే దేవుడు కనుక. ఇదే గ్రంథములో 33వ అధ్యాయము 26వ వచనంలో కూడా, నిశ్చయముగా నేను వారి ఎడల జాలి పడదను, వారిని చెరలో నుండి విడిపించేదను అంటున్నారు. అందుకనే రక్షించేదని అని ముందుగా వాగ్దానం చేశారు. ఒకవేళ ఏదైనా చెర వంటి సమస్యలో మనం ఉన్నామేమో, నిశ్చయముగా అంటున్నారు ఇక్కడ, నిశ్చయముగా నేను వారిని విడిపించేదను, జాలిపడి విడిపించేదను, చెరల నుండి రప్పించేదను అంటున్నారు. సమస్యల నుండి విడుదల కలుగు చేసే దేవుడు అనమాట. బాధల నుండి విడుదల కలుగు చేసే దేవుడు, వ్యాధుల నుండి విడుదల కలుగు చేసే దేవుడు అనమాట. నేను చెరల నుండి రప్పించేదను అని వాగ్దానం చేస్తున్నారు దేవుడు. కనుక ఈ వాగ్దానాలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ అనుదినము మనం దేని మీద ఆధారపడి జీవించామంటే దేవుడు మనల్ని ఎంతో కృపతో ఆదరిస్తూ ఉంటాడు, ఎంతో సహాయం అందిస్తూ ఉంటాడు. మనము క్షేమముగా జీవించే భాగ్యము కూడా కలుగు చేస్తూ ఉంటాడు, సమృద్ధితో నింపుతాడు. నిన్ను రక్షించేవాడు నేనే అని వాగ్దానం చేసిన దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఆదుకుని ముందుకు నడిపిస్తాడు. మనకి ఏ సమస్య ఉన్నా వాటి నుండి విడిపించే దేవుడని మనకు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఆయన వైపు చూద్దాము, ఆయనకు కృప పొందుకుందాము. ఆయన యొక్క ఇచ్చే బహుమానము ఎంతో గొప్పగా ఉంటుంది. ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేరు మనకి. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనకి ఎంతో గొప్పగా ఉంటాయి. కనుక ఆయన మీద ఆధారపడదాము. ఆయన రక్షించే దేవుడని మన ప్రతి భారమును ఆయన మీద వేద్దాము. ప్రతి చిక్కులు పెట్టు సమస్యను ఆయన మీద వేద్దాము. ఆయన మనల్ని నడిపిస్తాడు, కాపాడుతాడు, పోషిస్తాడు. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. నాయన, నిశ్చయముగా నిన్ను రక్షించేదని వాగ్దానం చేసిన దేవా, చూస్తున్న బిడ్డలందరినీ మీరు ఆ విధముగా రక్షించండి, కాపాడండి. నాయన, వారికి ఏమైనా సమస్య, చెర వంటి సమస్య ఉన్నట్లయితే వారిని రప్పిస్తానని వాగ్దానం చేసిన దేవా, వారిని తప్పించండి. నాయన, ప్రతి కీడును తప్పించండి, ప్రతి ప్రమాదమును తప్పించండి. మీ రెక్కల నీడన వారిని కాపాడండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.